సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ కార్యాలయం ఎదుట ఉదయం నుండి చీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. రేవంత్ పాండలో పట్టా పాస్బుక్లను క్యూ లైన్లో పెట్టే పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సబ్సిడీ లేకుండా విత్తనాలు పంపిణీ చేస్తూ తమను దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఒక బ్యాగు జీలుగు విత్తనాలకు 1140 రూపాయలుంటే ఈ ఏడాది 2137 రూపాయలకు విక్రయిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఒక ఎకరాకు ఒక బ్యాగు జీలుగు విత్తనాలకు గత సంవత్సరం సబ్సిడీ కింద పంపిణీ చేస్తే ఈ ఏటా 2.5 ఎకరాలకు ఒక బ్యాగు మాత్రమే అధికారులు పంపిణీ చేస్తున్నారని రైతులు వాపోయారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి చీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. రేవంత్ పాండలో పట్టా పాస్బుక్లను క్యూ లైన్లో పెట్టే పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా విత్తనాలు ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. రైతులు ఆగ్రహానికి కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇటు మొత్తంగా అటు సంగారెడ్డి జిల్లా, ఇటు మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు జీలుగు, జనుము, పచ్చిరొట్టె విత్తనాలకు సంబంధించిన తీవ్రమైనటువంటి కొరత కనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులంతా కూడా ఈ విత్తనాల కోసం వ్యవసాయ అధికారుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి నెలకొన్నది. నిన్న జరిగినటువంటి జోగిపేట ఘటన కూడా అందులో భాగంగానే జరిగింది. ముఖ్యంగా జోగిపేటలో 2 రోజుల ముందు మేము జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన అందుకున్నటువంటి రైతులంతా కూడా అక్కడికి చేరి ఉన్నప్పటికీ కూడా స్టాక్ సరిగ్గా లేదని, అవసరమైన మేర లేదని చెప్పి వాళ్ళు పంపిణీ ప్రక్రియ నిలిపివేసిన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టి అక్కడ రోడ్డు మీద పెట్టి నిలబడేటువంటి ఒక దుస్థితి ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో నెలకొన్నది. ఇది ఒక దుస్థితిగానే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో సమైక్య రాష్ట్రంలో మాత్రమే ఇట్లాంటి దృశ్యాలు చూసి ఉన్నాం. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు కూడా ముందస్తుగానే చూసిపెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే సీజన్ వస్తుందో, ఇప్పుడు వర్షాకాలం సీజన్ వస్తుందంటే అంతకంటే ముందు ఒక 15 నుంచి 2 రోజుల ముందు కానీ అందుకు అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్ కానీ, విత్తనాలు కానీ, జీలుగు, జనుము విత్తనాలు కానీ, పచ్చిరొట్టె విత్తనాలు కానీ ముందుగానే సిద్ధం చేసి ఆ ప్రాంతానికి అవసరమైన స్టాక్స్ ని కూడా సిద్ధం చేసి ఉండేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు కానీ, ఫర్టిలైజర్స్ కానీ సిద్ధం చేసి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. రైతుల అవసరాలు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత మేరకు మనం వాటిని సప్లై చేయాలి, ముందస్తుగానే దానికి సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆయా ప్రాంతాలకు వాటిని తరలించడానికి ఏర్పాటు చేయాల్సి ఉండింది. కానీ అది చేయకపోవడం వల్ల తీవ్రమైనటువంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. దానికి తోడుగా ఈసారి ఈ జీలుగు, జనుము విత్తనాలకు సంబంధించి ధరలు కూడా పెద్ద ఎత్తున పెంచివేశారు. ఒక్కసారిగా దాదాపు గత సంవత్సరం 1100 చిల్లర ఉన్నటువంటి ఈ విత్తనాల బ్యాగుకు సంబంధించి 30 కిలోల బ్యాగ్ ఉంటుంది. ఈ బ్యాగు సంబంధించి 1140 రూపాయలు ఉండాల్సిన అది ఈసారి 2240 రూపాయలు, 140 రూపాయలకు పెరిగిందంటే దాదాపు ఒక 1000 రూపాయలు అదనంగా పెంచినటువంటి పరిస్థితి. ఇది ఎందుకు పెంచారనే విషయం కూడా సరిగ్గా ప్రజలకు వివరించేటువంటి పరిస్థితి లేదు. కేవలం ట్రేడర్స్ కి లాభం చేకూర్చే విధంగా ఈ చర్యలకు పాల్పడుతున్నాయి ప్రభుత్వం అని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు ఈసారి ముందస్తుగానే కొంత వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా వానాకాలానికి సంబంధించిన వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఉంటుంది. ఈసారి అందుకు అవసరమైన ఏర్పాట్లు మాత్రం సిద్ధంగా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈసారి రోహిణి కార్త ప్రారంభమైంది. రోహిణి కార్తలోనే ఈసారి ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన ప్రభావం కూడా అంతటా కనిపిస్తున్న నేపథ్యంలో అందుకు అటు ఫర్టిలైజర్స్ కానీ, విత్తనాలు కానీ ఇవేవి కూడా సిద్ధం చేయనటువంటి పరిస్థితి. మరోవైపు రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ అకాల వర్షాలు దాదాపు నెలన్నరగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నా పట్టించుకోలేదు ప్రభుత్వము. వాటిని కొనుగోలు చేయలేక అవి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొలకలు వచ్చి పాడైపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం ఉంది, ధాన్యం రాసులు ఉన్నాయి. ఇటు సిద్దిపేట నియోజకవర్గంలోని తొగుట మండలంలోని వెంకట్రావుపేట ప్రాంతంలో కావచ్చు, ఇంకా చాలా గ్రామాల్లో కూడా ఇంకా
ఆ కొనుగోలు ప్రక్రియనే ఇంకా కొనసాగనటువంటి పరిస్థితి. అటు సంగారెడ్డి, జిన్నారము ఆయా ప్రాంతాల్లో కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి. అటు ఒకవైపు రైతులంతా కూడా అటు ధాన్యం తడిసి ముద్దయిపోయి వాళ్ళు ఒకవైపు ఏడుస్తున్నటువంటి దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి, అవి కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అయితే ముందస్తుగా ఎవరైతే ధాన్యం అమ్ముకున్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళంతా కూడా మళ్ళీ ఇటు ఈ ముందస్తుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాళ్ళు వ్యవసాయ పనులకు చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఆ అయితే రైతులకు రంగాచారి, అంటే అవసరమైనటువంటి గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత 10 ఏళ్లలో ఎరువుల విత్తనాలు అందుబాటులో ఎలా ఉండేవి, ఎరువుల ధరలు ఎలా ఉండేది, అలాగే జీలుగు విత్తనాలకు సంబంధించి ఎలా ఉండేది? ఇప్పుడు ఒక ఏడాది జీలుగు విత్తనాలు ఒక్క ఏడాదిలోనే 1100 కాస్త 2100, అంటే దాదాపు డబుల్ చేశారు. ఇక్కడ సబ్సిడీ కూడా లేదు. దీనిపై అదనపు భారం అయితే రైతుల మీద పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై రైతులు ఏమని చెప్తున్నారు? కుమార్, మీరు అన్నది ఎందుకు, దాదాపు గత 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆయన రైతులకు సంబంధించిన ప్రతి ఇష్యూ మీద చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి ఎప్పుడు ఏ అవసరాలు ఉంటాయి, రైతులకు ఏవి ముందస్తుగా మనం ఇవ్వాలి అనే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా ముందస్తుగానే ఒక 2 రోజుల ముందుగానే దానికి సంబంధించిన సమీక్షలు ఏర్పాటు చేసుకుని వాటికి సంబంధించి ఫర్టిలైజర్స్ కావచ్చు, యూరియా కావచ్చు, జనుము జీలుగు విత్తనాలు కావచ్చు, పచ్చి రొట్టె విత్తనాలు కావచ్చు. ఈ పచ్చి రొట్టె, జీలుగు, జనుము విత్తనాలు ప్రధానంగా భూసారవంతానికి వాళ్ళు రైతులంతా కూడా ముందు ఉపయోగించుకుంటారు. దున్నిన తర్వాత వాటిలో కలిపి వేస్తే ఆ భూమి సారవంతం అవుతుంది. దాంట్లో ఏమైనా చీడపీడలు ఉంటే కూడా అవి నశించిపోతాయనే ఒక భావాలతోటి వీటిని ఉపయోగిస్తారు. భూమి సారవంతం అవుతుంది, పంటలు సమృద్ధిగా పండుతాయి, మంచి దిగుబడి వస్తుందనే ఉద్దేశాలతో వీటిని ముందుగా ఉపయోగిస్తారు. తర్వాత పంటలు వేసిన తర్వాత వాటికి ఫర్టిలైజర్స్ కానీ, యూరియా కానీ ఇవన్నీ కూడా వెంటనే అవసరాలు ఉంటాయి. ముందుగా వేసేటువంటి యూరియా కొంత ఉంటుంది, ఫర్టిలైజర్స్ కొంత ఉంటాయి. తర్వాత భూమికి సంబంధించి నాట్లు వేసిన తర్వాత వెంటనే ఫర్టిలైజర్స్ కూడా అవసరం ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు స్టాక్స్ పెట్టి, ఏ జిల్లాకు ఆ జిల్లా స్టాక్స్ పెట్టి వాటిని అక్కడికి పంపించి ముందే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన ఏ ఒక్క ఇష్యూస్ మీద కూడా వాటిని ఒక సమీక్ష చేసి ముందస్తుగానే రైతులకు అవసరమైనటువంటి అన్ని కూడా సిద్ధం చేయాలనే భావన లేకపోవడం వల్ల, దృష్టి లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. దీని ఫలితంగానే రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి, పంట పండించుకోవడానికి గొడవ, వాటిని అమ్ముకోవడానికి గొడవ, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. విత్తనాల కోసం గొడవలు చేయాల్సిన పరిస్థితి వాళ్ళ మళ్ళీ ఒకసారి రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చే ఒక దుస్థితి మాత్రం ఇవాళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుందని చెప్పక తప్పదు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. మొత్తంగా ఎలాంటి సబ్సిడీ లేకుండా విత్తనాల పంపిణీ చేస్తూ తమను దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తారు. 1 ఎకరాకు 1 బ్యాగు జీలుగు విత్తనాలను గత సంవత్సరం సబ్సిడీ కింద పంపిణీ చేస్తే ఈ ఏటా 2.5 ఎకరాలకు 1 బ్యాగు మాత్రమే అధికారులు పంపిణీ చేస్తున్నారని రైతులు వాపోయారు.